హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను. కాకరకాయ పులుసు అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఒకసారి కాకరకాయలు అనేది పులుసు చేసుకుంటే అస్సలు చేదు అనేది ఉండదండి. ఇట్లా చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఇక్కడ నా స్టైల్లో నేను చేస్తున్న కాకరకాయ పులుసు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి. ఇక్కడ కాకరకాయలు అయితే ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలు పైనుండే తొక్కంతా తీసేసుకోవాలి. ఇవి కొంచెం చిన్న కాకరకాయలు అయితే ఎక్కువగా చేదు ఉంటాయి. ఇవి కొంచెం మీడియం సైజ్ కాకరకాయలు, కొంచెం పెద్దవి, చిన్నవి కూడా కాదు. ఇవి కొంచెం చేదు అనేది తక్కువగానే ఉంటుంది. మీరు ఇలాంటి పులుసుకి అయితే ఇలాంటి కాకరకాయలు అయితే తీసుకోండి. పులుసుకు చాలా బాగుంటుంది, అసలు చేదు అనేది ఉండదు. చిన్న కాకరకాయలు అయితే ఒకవేళ తెచ్చుకుని ఇలా పులుసు చేసుకోండి. ఈ పైన అంతా తొక్కు తీసేసి ఇప్పుడు కాకరకాయల్లో లోపల విత్తనం ఉంటే తీసేసుకోండి, లేదంటే విత్తనమైనా అలాగనే ఉండించుకోండి. ఇక్కడ నేను తీసేస్తున్నాను. పిల్లలు మరి పులుసు తినాలి కదా, వాళ్ళకు కాకరకాయ అలవాటు చేయాలని విత్తనాలు ఉంటే వాళ్ళకి కొంచెం చేదు అనిపిస్తుంది అనేసి నేను లోపల ఉండే విత్తనాలని తీసేసినాను. మీరు కావాలంటే అలాగనైనా వండించుకోండి, లేదంటే తీసేసుకోండి. పులుసులకి అయితే ఇట్లా తీసేసుకోండి, కొంచెం బాగుంటుంది. ఇప్పుడు విత్తనాలని ఇలాగా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ విత్తనాల తర్వాత మీరు ఫ్రై చేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది సపరేట్గా. ఇప్పుడు ఇందులో కాకరకాయలో కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు అలాగా కలిపి పెట్టుకోవాలి అండి. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే పసుపు, ఉప్పు వేయడం వల్ల కాకరకాయలు ఉండే చేదు అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలాగ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇలాగ చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కాకరకాయలకి మసాలా తయారు చేసుకుందాము. ఇప్పుడు ఇలాగ స్టవ్ వెలిగించుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ జీలకర్ర, కానీ 1 స్పూన్ జీలకర్ర అయినా సరిపోతుంది. ఇలాగ 1 స్పూన్ లేదా 2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కాస్త వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఒక 3 స్పూన్లు అలాగా వేసుకొని నువ్వులు కూడా కాస్త వేగనివ్వండి. ఇవి వేగేటప్పుడు మనం ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇట్లా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని, గట్టిగా ఉంటే కొంచెం ఇట్లా గట్టిగా లేకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం 10 నిమిషాల్లో కాకరకాయ ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మూత తీసి చూడండి, మన కాకరకాయలో ఉండే రసం అంతా గట్టిగా చేత్తో, మనకు ఎంత బలం ఉందో అంత బలంతో కాకరకాయ చేతిలో పెట్టుకొని గట్టిగా పిన్నాలి. అప్పుడు కాకరకాయలు ఉండే రసం అంతా చేదు అనేది పోతుంది. గట్టిగా పిండితే ఇలాగ వస్తుంది కాకరకాయలు. వాటిలో కాకరకాయ ఉండే రసము అంటే చేదు అంతా పోతుంది. ఇప్పుడు చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో, ఆ చేదు అంతా పోతుందండి అట్లా పిండుకుంటే. ఇప్పుడు ఈ కాకరకాయలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇలాగ స్టవ్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలి. కాకరకాయలు కొంచెం బాగా వేగనివ్వండి ఆయిల్లో. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి.
ఇలాగా కొంచెం బాగా వేగనివ్వండి. ఇలా వేగించడం వల్ల మనకు చేదు అనేది ఉండదండి పులుసు లేకైతే. ఇప్పుడు ఈ విధంగా కాకరకాయలు మనము కాస్త వేయించుకోవాలి. ఫ్రైకైనా ఇలాగైనా చేసుకోండి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని కారం పొడి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఫ్రై లేకుండా. ఇప్పుడు ఈ విధంగా వేయించుకొని కాకరకాయ అనేది మనం ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూసారా, కాకరకాయ వేగనివ్వాలి ఈ విధంగా. ఇప్పుడు అదే కడాయిలో అదే నూనెలో ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4-5 కొంచెం పచ్చ దంచి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు కాస్త వేగనివ్వండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కాస్త వేగనివ్వండి. ఈ పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో మనము చిన్న మీడియం సైజు ఆనియన్ అనేది వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త వేగనివ్వండి. లాగా మూత పెట్టేసి ఆనియన్స్ అనేది కాస్త వేగనివ్వండి. ఇప్పుడు కాస్త ఆనియన్స్ అయితే ఈ విధంగా వేగిన చాలు. ఇప్పుడు 2 చిన్న మీడియం సైజు టమోటాలు అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమోటాలు కూడా మనం కాస్త ఉడకనివ్వాలి మెత్తగా. ఒకసారి బాగా కలిపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమోటాలు ఉడకాలి అంటే మెత్తగా కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కాకరకాయలో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు బాగా గట్టితో కలిపుకోవాలి. ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇట్లా గెంటితో కలిపుకొని మూత పెట్టేసుకొని మనం టమోటాలు అనేది కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగంటుకోకుండా మాడిపోకుండా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలాగా గెంటితో కొంచెం మెత్తబడాలి. టమోటాలు అనేది కొంచెం ఉడకనివ్వాలి అలాగా. ఇట్లా ఇప్పుడు మనం రుచికి తగినంత కారం పొడి వేసుకోవాలి. కారం పొడి మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ కారం పొడి వేసుకున్నాను. ఈ కారం పొడి వేసుకున్న తర్వాత కొంచెం ఈ కారం అనేది పచ్చివాసన పోయినా కాస్త ఆయిల్ వేగనివ్వండి. ఇప్పుడు ఆయిల్ అట్లా వేగిన తర్వాత కారం అనేది ఇప్పుడు మనం మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా పక్కన మిక్సీ జార్లో, అది వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని మసాలా పేస్ట్ కొద్దిగా ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని వేయండి. ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా కలిపుకొని బాగా, మరీ ఎక్కువ గట్టిగా లేకుండా కొంచెం పల్చగా చేసుకోండి. ఇలా గెంటితో కాస్త కలిపుకోండి. ఇంకొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకోండి, మరీ గట్టిగా లేకుండా కొంచెం పలచగా వేసుకోండి. ఇప్పుడు మనము కాకరకాయలు అయితే వేసుకోవాలి. ఈ కాకరకాయలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చింతపండు రసం పిండుకోవాలి. చింతపండు రసం కొంచెం చూసి పిండుకోండి. ఇక్కడ నేను నానబెట్టినంత వేయలేదు, కొద్దిగా వేసుకున్నాను. మరీ పులుపు ఉంటే తినలేరు కదా అనేసి మా ఇంట్లో, అందుకనేసి కొద్దిగా వేసుకున్నాను చింతపండు అనేది. చింతపండు రసం కొద్దిగా వేసుకొని ఒకసారి గెంటితో బాగా కలిపుకొని ఒక 5 నిమిషాలు అనేది చింతపండు రసం కొంచెం బాగా ఇట్లా వేగనివ్వాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఒక జస్ట్ అలాగా 2 నిమిషాలు గెంటితో కలిపుకోండి, సరిపోతుంది. ఇట్లా ఈ విధంగా కాకరకాయ పులుసు మనము జొన్న రొట్టెలేకి, చపాతీలేకి, రైస్లేకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసి చూడండి, మీకు చేదు అనేది అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది.
ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కాకరకాయ పులుసు ఈ వీడియోలో చూసి చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అందులో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా చేసి తిని చూడండి, మళ్ళీ ఇలాగనే చేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. కాకరకాయ అనేవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి మీరు ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్. పులుసు చాలా బాగుంటుంది, చేదు అనేది అస్సలుకు ఉండదు. ఓకేనా? మీరు కావాలి అనుకుంటే కొద్దిగా బెల్లం గుడక వేసుకుంటే లాస్ట్లో. నేను ఇక్కడ బెల్లం గుడక వేయలేదు, మాకు బెల్లం వేస్తే నచ్చదు, అందుకనే ఫ్రెండ్స్ బెల్లం గుడక వేయలేదు. ఇలాగే చేదు లేదు కాబట్టి మేము బెల్లం వేసుకోలేదు. మీకు అంతగా చేదు అనిపించిన వాళ్ళు బెల్లం వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.